ఫస్ట్ ప్రాపర్టీ log of a xy log of xy base a is equal to log of x base a log of y base a. అదే రకంగా రెండవ ప్రాపర్టీ log of x by y to the base a is equal to log of x to the base a minus log of y to the base a. అదే రకంగా థర్డ్ రూల్ log of x power of n base a is equal to n log of a power of a log of x base a. అదే రకంగా log of a power of b c power of d log of a power of b base to the base c power of d is equal to ఈ b అనేది ఫ్రంట్కి రావడం d అనేది కిందికి రావడం జరుగుతుంది. న్యూమరేటర్గా b డినామినేటర్గా d log of a to the base c. అదే రకంగా log of a to the base b is equal to log of a log of b ఇది రాయడం జరుగుతుంది. ఒకవేళ log of a log of b to the power of a ఇక రాయడం జరుగుతుంది. ఇంకో రూలు సిక్స్త్ రూలు log of a power of log n base a is equal to n. ఈ 4 సూత్రాలను 4 ప్రాపర్టీస్ని మనము యూజ్ చేసుకొని లాగర్థం ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేసుకుందాం. అదే రకంగా సెవెంత్ వన్ log of a base a ఇలాంటి వాల్యూస్ ఉంటే 1 పెట్టుకోవడం జరుగుతుంది. దాని వాల్యూ 1 రావడం జరుగుతుంది. ఇక్కడ ఏ వాల్యూ 0 కంటే ఎక్కువ ఉండాలి. ఇదే రకంగా రెండు సేమ్ ఉన్నప్పుడు బేసిక్స్ సేమ్ బేస్ అండ్ మనము కనుగొనే వాల్యూ రెండు సేమ్ ఉన్నప్పుడు దాన్ని నెగిటివ్ నంబర్స్ కాకుండా ఉంటే దాని వాల్యూ 1 రాసుకోవడం జరుగుతుంది. ఇంకోసారి బేసిక్ ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ది లాగర్థమ్స్ను చూసినప్పుడు log of xy base to the base a is equal to log of x to the base a ప్లస్ log of y to the base aగా, అదే రకంగా log of x by y to the base a ఇచ్చినప్పుడు log of x to the base a మైనస్ log of y to the base aగా రాయడం జరుగుతుంది. అదే రకంగా పవర్ రూల్గా log of x power of n to the base a is equal to n log of x to the base aగా మనం రాయడం జరుగుతుంది. అదే రకంగా log of a power of b to the base c power of d ఇచ్చినప్పుడు b by d log of a to the base c. అదే రకంగా బేస్ చేంజింగ్ రూల్ log of a to the base b is equal to log of a by log of bగా రాసుకోవచ్చు. అదే రకంగా 1 by log of b to the base aగా మనం రాయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీస్ని ఉపయోగించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ను చూద్దాం. అదే రకంగా ఈ ప్రొడక్ట్ రూల్ను ఎలా ప్రూవ్ చేయాలి, ప్రొడక్ట్ రూల్ ప్రూవింగ్ గురించి చూద్దాం. ప్రొడక్ట్ రూల్ ప్రూవ్ ఇక్కడ మనము log of m to the power of to the base a is equal to x. No. Let log of a power of x is equal to m and
log of y టు ది బేస్ b ఈజ్ ఈక్వల్ టు n. ఇది లాగర్థమిక్ ఫామ్లో ఉన్నాయి. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ b పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు వైగా రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై తీసుకున్నప్పుడు ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ nగా రాయడం జరుగుతుంది. ఇక్కడ బేసెస్ ఏమున్నాయి కాబట్టి ఎక్స్ ఇంటూ వై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. బేస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. ఇది పవర్ రూల్స్లో ఇవి మనము నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇది అటు సేమ్ సైడ్ బోత్ సైడ్ లాగ్ ఏని తీసుకోవడం వల్ల లాగ్ ఎక్స్వై టు ది బేస్ ఏ లాగ్ ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n టు ది బేస్ ఏగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ లాగ్ ఆఫ్ xy టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ రూల్ ప్రకారము m ప్లస్ n లాగ్ ఏ బేస్ ఏను రావడం జరిగింది. ఇక్కడ లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ 1 కాబట్టి therefore log of xy is equal to m plus n గా రావడం జరిగింది. దీని వాల్యూ 1. log of a to the base a వాల్యూ 1 కాబట్టి log of xy is equal to m వాల్యూ ఏంటి log of ఇక్కడ తీసుకోండి log of m వాల్యూ ఏమనుకున్నాం మనం log of x to the base a ప్లస్ n వాల్యూ ఏమనుకున్నాం log of y టు ది బేస్ బీగా మనం రాయడం జరిగింది. ఈ రకంగా మనము ఈ ప్రొడక్ట్ రూల్ను ప్రొడక్ట్ రూల్ను ఈ రకంగా అప్రూవ్ చేయడం జరిగింది. ఫస్ట్ లాగ్ ఆఫ్ ఎక్స్ టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం అండ్ లాగ్ ఆఫ్ వై టు ది బేస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్గా తీసుకొని దీన్ని లాగర్థమిక్ ఫామ్ నుండి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మార్చుకొని ఎక్స్ ఇంటూ వై ఈ ఎక్స్ను వైని ఇంటూ చేసినప్పుడు మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏ పవర్ ఆఫ్ n ఇక్కడ ఈ బేసెస్ ఏమున్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే ఏ పవర్ ఆఫ్ m ప్లస్ nగా రాయడం జరిగింది. అటు బోత్ సైడ్ లాగ్ను తీసుకోవడం వల్ల లాగ్ ఆఫ్ xy టు ది బేస్ ఏ లాగ్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n టు ది బేస్ ఏగా రాయడం వల్ల ఇక్కడ ఈ పవర్ రూల్ ప్రకారం మనకు ఈ mnను ముందుకు రావడం జరుగుతుంది. ఈ mn ఇది ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ లాగ్ ఆఫ్ ఏ టు ది బేస్ చేయడం వల్ల దీని వాల్యూ 1 కాబట్టి ఇక్కడ లాగ్ ఆఫ్ xy టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ n. ఇక్కడ ఇక్కడ m విలువ ఏమున్నది లాగ్ ఆఫ్ x టు ది బేస్ ఏ ప్లస్ n విలువ లాగ్ ఆఫ్ y టు ది బేస్ బీగా రాయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ రూల్ను ఉపయోగించి ఈ యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ను సాల్వ్ చేద్దాం. ప్రొడక్ట్ రూల్లో మనము ఎక్స్ప్రెస్ లాగర్థమ్స్ ఫాలోయింగ్ సమ్ ఆఫ్ ది లాగర్థమ్స్. ఇక్కడ మనకు ఇవ్వడం వల్ల ఏమున్నది 35 ఇంటూ 46. దీన్ని లాగర్థం లోపల ప్రొడక్ట్ రూల్ను యూజ్ చేసుకొని చూద్దాం. దీనికి లాగ్ను తీసుకోవడం వల్ల లాగ్ ఆఫ్ 35 ఇంటూ 46. దీన్ని చేయడం వల్ల ఏమైంది ప్రొడక్ట్ రూల్లో ఏమున్నది ఈ మల్టిప్లికేషన్ ఉంటే అక్కడ సమ్ కావడం జరుగుతుంది. కాబట్టి లాగ్ ఆఫ్ 35 ప్లస్ లాగ్ ఆఫ్ 46గా మనం రాయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ డన్. అదే రకంగా సెకండ్ వన్ లాగ్ ఆఫ్ ఇక్కడ లాగులో బేస్ ఏం లేకపోతే 10 తీసుకోవడం జరుగుతుంది. 10 ఉన్నా కానీ లేకున్నా సేమ్ ఒకటే, తీసుకున్నా కానీ పర్వాలేదు, తీసుకోకున్నా కానీ 10 ఉన్నట్లే భావించాలి. అదే రకంగా 235 ఇంటూ 437 తీసుకున్నప్పుడు సమ్ రూల్ ఇప్పుడు మనం ప్రొడక్ట్ రూల్ను యూజ్ చేసి ఏం చేయాలి ఈ సమ్ అవుతాయి. లాగ్ ఆఫ్ 235 ప్లస్ లాగ్ ఆఫ్
437 రాయడం జరిగింది. అదే రకంగా థర్డ్ వన్ లాగ్ ఆఫ్ 2437 ఇంటూ 3568 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 2437 ప్లస్ లాగ్ ఆఫ్ 3568గా మనం రాయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రూవ్ చేసిన లాగ్ ప్రిన్సిపల్ని ఉపయోగించి ప్రాపర్టీని ఉపయోగించి వీటిని సాల్వ్ చేయడం జరిగింది. అదే రకంగా మనము ఇప్పుడు కోషెంట్ రూల్ను ప్రూవ్ చేయడం చూద్దాం. కోషెంట్ రూల్ ప్రూఫ్. లెట్ ఇంతకుముందు అనుకున్నట్టే లాగ్ ఆఫ్ ఎక్స్ టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం అని అండ్ లాగ్ ఆఫ్ వై టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని అనుకుందాం. ఇది ఏ రూపంలో ఉన్నది? ఇది మనకు ఎక్స్పోనెంట్స్ రూపంలో ఉన్నదా లేకుంటే లాగర్థమిక్ ఫామ్లో ఉన్నదా? లాగర్థమిక్ ఫామ్లో ఉన్నది. కాబట్టి దీన్ని మనం ఎక్స్పోనెంట్స్ ఫామ్లో రాసినప్పుడు ఏ పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ దీన్ని ఏం రాసుకోవచ్చు? ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వై అని రాయడం జరిగింది. ఇక్కడ మనము ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ రెండు కూడా బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క ఎక్స్పోనెంట్స్ అనేటి సబ్ట్రాక్షన్ జరుగుతుంది. ఈ రెండు కూడా ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. కాబట్టి ఇక్కడ ఏం రావడం జరిగింది? ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ రావడం జరిగింది. ఇప్పుడు రెండు వైపులా లాగ్ ఏని తీసుకున్నప్పుడు లాగ్ ఆఫ్ ఏ ఎక్స్ బై వై లాగ్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ తీసుకున్నప్పుడు ఈ పవర్ రూల్ను ఉపయోగించి లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎం మైనస్ ఎన్ ఇటు రావడం జరుగుతుంది. ఎం మైనస్ ఎన్ లాగ్ ఆఫ్ ఏ టు ది బేస్ ఏ టు ది బేస్ ఏ వాల్యూ ఈజ్ 1. కాబట్టి లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం మైనస్ ఎన్ రావడం జరిగింది. ఇక్కడ ఎం మైనస్ ఎన్ వాల్యూస్ ఆల్రెడీ మనం అనుకున్న విషయం ముందే అనుకోవడం జరిగింది. అదేంటి? లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ ఆఫ్ వై టు ది బేస్ ఏగా రాయడం జరిగింది. ఈ రకంగా మనము కోషెంట్ రూల్ను ప్రూవ్ చేయడం జరిగింది. ఈ కోషెంట్ రూల్ను ఉపయోగించి మనము తీసుకోవడం జరిగింది. కోషెంట్ రూల్ను ఉపయోగిద్దాం. 23/34 దీన్ని లాగ్ తీసుకున్నప్పుడు లాగ్ ఆఫ్ 23/34 బేస్ 10 ఏం లేకుంటే బేస్ 10గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? లాగ్ ఆఫ్ 23 టు ది బేస్ 10 మైనస్ లాగ్ ఆఫ్ 34 టు ది బేస్ 10గా తీసుకోవడం జరిగింది. అదే రకంగా రెండవ వాల్యూ లాగ్ ఆఫ్ 373/275 తీసుకున్నప్పుడు టు ది బేస్ 10 తీసుకున్న కామన్ లాగర్థం కాబట్టి ఏం బేస్ లేకనప్పుడు 10 తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా లాగ్ ఆఫ్ 373 బేస్ 10 మైనస్ లాగ్ ఆఫ్ 275 బేస్ 10గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ డివిజన్ చేసినప్పుడు ఇక్కడ తీసివేయడం జరిగింది. ఓకే, సబ్ట్రాక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం డివిజన్ చేస్తుంది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ డివిజన్ అంటే బై. డివిజన్ మీన్స్ లాగ్ ఆఫ్ 4325/3734 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 4325 టు ది బేస్ ఏ మైనస్ లాగ్ ఆఫ్
37 34 టు ది బేస్ 10. అదే రకంగా నాలుగవది చూసినప్పుడు లాగ్ ఆఫ్ 5055, అదే రకంగా 3303 లాగ్ ఆఫ్ 5055 టు ది బేస్ ఏ మైనస్ లాగ్ ఆఫ్ 3003 బేస్ 2. చూడండి, ఈ రకంగా మనము ఈ కోషెంట్ రూల్ను ఉపయోగించి ఈ రకంగా మనము ఈ వాల్యూస్ను మనము చేయడం జరిగింది. అంటే ఇలాంటి విలువలను అంటే ఇక్కడ బై రూపంలో ఉన్నప్పుడు అక్కడ మైనస్ రూపంలో వస్తాయి, ఇక్కడ బై రూపంలో ఉన్నప్పుడు అటు మైనస్ రూపంలో తీసుకోవాలని ఈ యొక్క ప్రాపర్టీ అనకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని విలువలను తీసుకున్నప్పుడు ఈ ప్రాపర్టీ కూడా పవర్ రూల్. ఈ పవర్ రూల్లో దీన్ని పవర్ రూల్ను ఉపయోగించి చూద్దాం. కొన్ని పవర్ రూలు ఫస్ట్ వన్ ఈజ్ లాగ్ ఆఫ్ 7^25 టు ది బేస్ 2. పవర్ రూల్ ఏమవుతుంది, ఈ 25 ఇటు వస్తుంది, 25 లాగ్ ఆఫ్ 7 టు ది బేస్ 2గా రాయడం జరిగింది. అదే రకంగా లాగ్ ఆఫ్ 8^50 టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 50 లాగ్ 8 టు ది బేస్ 5గా రాయడం జరిగింది. అదే రకంగా థర్డ్ వన్ ఈజ్ ఏంటి, లాగ్ ఆఫ్ 2^5 టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 లాగ్ 2 బేస్ 5గా రాయడం జరిగింది. అదే రకంగా లాగ్ ఆఫ్ 2^4 టు ది బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఇటు పోవడం జరిగింది, 4 లాగ్ 2 టు ది బేస్ 10గా రావడం జరిగింది. ఇది పవర్ రూల్ను ఉపయోగించి ఈ రకంగా మనము ఇప్పటి వరకు పవర్ రూల్ను ఉపయోగించాము, ప్రొడక్ట్ రూల్ను ఉపయోగించాము, కోషియంట్ రూల్ను ఉపయోగించి కూడా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. అదే రకంగా ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇక్కడ స్టార్ట్ అయింది. లాగర్థం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఇక్కడ నుండి కేర్ఫుల్గా వింటే మనకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్సే ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన కీన్ అబ్జర్వేషన్ చేయండి. ఇంతకుముందు చెప్పిన ఎక్స్పోనెన్షియల్ ఫామ్, లాగర్థమిక్ ఫామ్స్కి సంబంధించిన కొన్ని వాల్యూస్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, 2 పవర్స్ ఆఫ్ 2, పవర్స్ ఆఫ్ 3, పవర్స్ ఆఫ్ 4, 5, పవర్స్ ఆఫ్ 7, పవర్స్ ఆఫ్ 11, పవర్స్ ఆఫ్ 13కి సంబంధించిన కొన్ని వాల్యూస్ కూడా అప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. లేకపోతే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసి మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ లాగ్ ఆఫ్ 32 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అయితే ఎక్స్ వాల్యూ ఎంత చూడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. 2ని ఎంత పవర్ను రేజ్ చేసినప్పుడు 2కి ఎంత పవర్ రేజ్ చేసినప్పుడు 35 వస్తుంది అనేది మనకు ఫస్ట్ కాన్సెప్ట్. దాన్ని 2-3 మెథడ్స్లో మనము చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒక 3 మెథడ్ చెప్తాను మీకు. 3 మెథడ్స్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మెథడ్ ఎలా చేయాలి, సెకండ్ మెథడ్ ఎలా చేయాలి, థర్డ్ మెథడ్ ఎలా చేయాలి. ఫస్ట్ మెథడ్లో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మెథడ్లో మనం చేద్దాం, సెకండ్ మెథడ్లో చేద్దాం, థర్డ్ మెథడ్లో చేద్దాం. చూడండి, ఫస్ట్ సొల్యూషన్ లాగ్ ఆఫ్ 32 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవరు, దీన్ని
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పవర్ ఎంత 5 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 దీన్ని కూడా ఒక సొల్యూషన్. ఇది రాకుండా ఒక మెథడ్, ఫస్ట్ మెథడ్. అసలు ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఈజ్ log of 32 to the base x 2 is equal to x. దీన్ని ఏం రాయాలి? 32ని మనము బేస్ 2గా రాయాలి. 32ని ఎందుకు బేస్ 2గా రాయాలి? ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి 32ని బేస్ 2గా రాయొచ్చో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 2 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 4, 2 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 8, 2 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 16, 2 పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 32. కాబట్టి లాగ్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 5 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇది రకంగా తీసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని పెట్టుకోండి. ఇక్కడ ఈ పవర్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. 5 లాగ్ 2 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఇంతకుముందు మనం తెలుసుకున్నాం బేస్ అండ్ మనం కనుక్కోవాల్సిన వాల్యూ లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఈజ్ 1. లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఈజ్ 1. 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు 5గా రాయడం జరిగింది. సేమ్ ఇక్కడ ఉండగా 2 పవర్ ఆఫ్ ఎంత పెంచితే 5 వస్తుందో అని తెలుసుకున్నాం. మెథడ్ 2 అయిపోయింది. మెథడ్ 3 మీకు చాలా సులభమైన మెథడ్ ఏంటి? సులభమైన మెథడ్ ఇది. దీనిలో చాలా కష్టం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మెథడ్ని ఎగ్జిట్ చేసుకోండి, దాన్ని ఎక్కువ వాడకండి. సెకండ్ మెథడ్ అయినా థర్డ్ మెథడ్ అయినా యూజ్ చేయండి. చాలా బ్రహ్మాండంగా మన లెక్కల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. లాగా 32 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయినప్పుడు ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయాలి. దీన్ని ఏం రాయాలి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయాలి. 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32. ఇప్పుడు ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి 32ని నేను బేస్ 2గా రాసుకోవచ్చా? 2కు పవర్ ఇస్తే 32 వస్తా. ఎంత పవర్ ఇస్తే 32 వస్తుంది? 2కు పవర్ ఎంత రేజ్ చేస్తే 32 వస్తుంది. కాబట్టి 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 5 అని రాయొచ్చు. ఎందుకంటే 32ను 2 పవర్ ఆఫ్ 5 అని రాయొచ్చు. ఇక్కడ రాసుకుందాం కొన్ని. 2 పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 2 పవర్ ఆఫ్ 32 ఈజ్ ఈక్వల్ టు మనము చూద్దాం ఒకసారి. 32ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 ఇంటూ 2 16 జా 2 8, 2 4, 2 2. 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 32 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 5 అని రాయడం జరిగింది. అంటే 32 ఈజ్ ఈక్వల్ టు 5th పవర్ ఆఫ్ బేస్ 2. 32 అనేది 5th పవర్, బేస్ 2కు 5th పవర్గా మనం రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ బేస్ సేమ్ చేసుకోవడం ఎప్పుడు చూసినా కానీ దీంట్లో బేస్ సేమ్ చేసుకోవడం చూసుకోవాలి. కింద బేస్ ఇచ్చిన దానికే మనం కనుగోవాల్సిన దానికి బేస్ రాయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడైతే ఈజీగా మనకు రాయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 రావడం జరిగింది. మీరు సెకండ్ అండ్ థర్డ్ మెథడ్లో సాల్వ్ చేసుకుంటే సింపుల్గా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడం జరుగుతుంది. అదే రకంగా మనకు ఇంకోటి ఏంటి? లాగ్ ఆఫ్ 625 బేస్ 5. లాగ్ ఆఫ్ 625 టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు వైగా రాయడం జరిగింది. ఇప్పుడు మీకు రెండు మెథడ్స్ని బాగా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మెథడ్ ఈజ్ ఈ పవర్ 5కి ఎంత పవర్ ఇస్తే 625 ఇస్తుంది. డైరెక్ట్ రాయొచ్చు. మనకు 5కి 4 అనే పవర్ ఇచ్చినప్పుడు 625 అవుతుంది. డైరెక్ట్ వాల్యూ. ఇంకో మెథడ్ చూద్దాం. 2 మెథడ్లు చూద్దాం. ఇప్పుడు సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్ 2 వాడుకుందాం. లాగ్ ఆఫ్ 625 టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు వై. ఓకే, ఇట్లా రాసుకున్నా ఏం కాదు. దీన్ని వై ఈజ్ ఈక్వల్ టు అని రాసినా ఏం కాదు. ఇక్కడ దీన్ని వై ఈజ్ ఈక్వల్ టు అని రాయండి. వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 625 బేస్ 5. చూడండి ఇక్కడ ఏమవుతుంది? వై ఈజ్ ఈక్వల్ టు ఈ
625ని 5 పవర్లో రాయాలి. 625ని 5 పవర్లో రాయాలంటే 625ని 5 పవర్లో రాయాలంటే 625 5 తోడిపోతే 5 125 డివిజన్ చేసినప్పుడు 5 25 జా 5 5 జా అంటే 5 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 625 రాయడం జరిగింది. అంటే 625ని మనం ఏం రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ 4 టు ది బేస్ 5గా రాయడం జరిగింది. ఎందుకు 5గా ఎందుకు రాసుకోవాలి, ఇట బేస్ 5 ఉంది కాబట్టి 625ని బేస్ 5గా రాయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ 4 లాగ్ ఆఫ్ 5 టు ది బేస్ 5, ఇక్కడ లాగ్ ఆఫ్ 5 టు ది బేస్ 5 వాల్యూ 1 into 4 ఈజ్ ఈక్వల్ టు 4. దట్స్ ఆల్. దీన్ని ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. లాగ్ ఆఫ్ 625 టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు y. ఇది లాగరిథమిక్ ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మార్చుకోవాలి. 5 పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 625. ఇక్కడ 625ని ఆల్రెడీ మనం మార్చడం జరిగింది. 625ని ఎంత రాయొచ్చు, 4th పవర్ ఆఫ్ బేస్ 5గా రాయొచ్చు. ఏం రాయొచ్చు, 4th పవర్ ఆఫ్ బేస్ 5 పవర్ ఆఫ్ 4గా రాయడం జరిగింది. ఇక సేమ్ బేస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా సేమ్ రాయడం జరుగుతుంది. ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ కలిపిన y వాల్యూ 4 వచ్చింది, ఇక్కడ కూడా మనకు y వాల్యూ 4 వచ్చింది. డైరెక్ట్ కూడా మనం y వాల్యూ 4 అని రాయొచ్చు. ఎలాంటి సాల్వ్ చేయకుండా డైరెక్ట్ 5ని ఏ పవర్ను పెంచినప్పుడు 625 అవుతుందో మనము రాసుకుంటే ఈజీగా కావడం జరుగుతుంది. అదే రకంగా మనకు ఇంకోటి లాగ్ 10,000 ఇవ్వడం జరిగింది. లాగ్ ఆఫ్ 10,000 టు ది బేస్ a, బేస్ 10 టు ది బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు z. చూడండి, ఇక్కడ మనము రెండు ఫార్ములాలు తీసుకుందాం. పవర్ ఎంత ఇచ్చినప్పుడు 10,000 అవుతుంది. పవర్ ఎంత ఇచ్చినప్పుడు 10,000 అవుతుంది. పవర్ ఎంత ఇచ్చినప్పుడు 10,000 అవుతుంది. ఇక్కడ 10కి ఒక పవర్ ఇచ్చినప్పుడు 10 అవుతుంది. 2 పవర్స్ ఇచ్చినప్పుడు 100 అవుతుంది. 3 పవర్స్ ఇచ్చినప్పుడు 1000 అవుతుంది. 4 పవర్స్ ఇచ్చినప్పుడు 10,000 అవుతుంది. 10 into 10 into 10 into 10 10,000. ఇక్కడ డైరెక్ట్ మనం చెప్పచ్చు, ఈ 10కి 4 పవర్ను ఇచ్చినప్పుడు 10,000 అవుతుంది. జడ్ వాల్యూ 4. దట్స్ ఫస్ట్ ఈజ్ ఆల్సో మనం ఫస్ట్ మెథడ్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్లో చూద్దాం. సెకండ్ మెథడ్ పవర్ రూల్ను ఉపయోగించి చూద్దాం. జెడ్ లాగ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 10,000 టు ది బేస్ 10. ఇక్కడ మనము రాసుకున్నాము లాగ్ ఆఫ్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ 4 టు ది బేస్ 10. ఈ 4 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. పవర్ రూల్ ఉపయోగించి లాగ్ ఆఫ్ 10 టు ది బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 10 బేస్ 10 వాల్యూ ఈజ్ 1. 4 into 1 ఈజ్ ఈక్వల్ 4. ఓకే, ఇదే రకంగా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకొని లాగ్ ఆఫ్ 10,000 టు ది బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇది మెథడ్, ఏ మెథడ్ చేసినా కానీ ఒకటే. ఈ రెండిట్లల్లో ఏది చేసినా కానీ ఒకటే. మీ ఇష్టం ఉన్న మెథడ్ని మీరు పాటించండి. ఒక మెథడ్ పాటించండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మార్చుకుందాం. 10 పవర్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10,000. 10,000ను పవర్ 10లో రాసినప్పుడు 10 పవర్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ 4. బేస్ ఏమున్నాయి ఒకటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి ఇలాంటి వాల్యూస్ మనము సింపుల్గా కనుక్కోవడం జరిగింది. ఇలాంటి ప్రశ్న తప్పకుండా పబ్లిక్ ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ రావడం జరుగుతుంది. అదే రకంగా ఉపయోగించి వెరిఫై చేయడం. ఇదంతా కొన్ని వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ రావడం జరిగింది. మనం ఏంటి, లాగ్ 81 టు ది బేస్ 3. ఒకటే చెప్తాను, పవర్ రూల్ని ఉపయోగించి చెప్తాం. ఎక్స్పోనెంట్స్ రూపం రాసుకోవడము, మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా రాయాలి కష్టం కావడం, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయడం కూడా కాకుండా డైరెక్ట్ పవర్ రూల్ను ఉపయోగించి చేద్దాం వాల్యూస్ అన్నిటి ఇప్పటి నుండి. ఫస్ట్ వన్ ఈజ్
ఫస్ట్ వన్ log of 81 base 3 log of 81 to the base 3 is equal to మనము ఏం రాసుకోవచ్చు, దీని వాల్యూ అనుకుంటున్నాం మనం. ఇప్పుడు 81ని 81 ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ పవర్ ఆఫ్ 3 థర్డ్ పవర్ ఆఫ్ బేస్ 3 థర్డ్ పవర్ ఆఫ్ బేస్ 3. 81 ఏం రాసుకోవచ్చు మనం, 81 ఏం రాసుకోవచ్చు, 81 ఈజ్ ఈక్వల్ టు 3 27 జా 3 9 జా 3 3 జా 3 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 81. 3 పవర్ ఆఫ్ 3 కాదు, 3 పవర్ ఆఫ్ 3 అంటే 27. 3 పవర్ ఆఫ్ 4 81 ఈజ్ ఏ ఫోర్త్ పవర్ ఆఫ్ బేస్ 3. కాబట్టి ఇక్కడ 83ని బేస్ 3గా ఉండేటట్లు రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 4 టు ది బేస్ 3. పవర్లు ఉపయోగించినప్పుడు ఈ 4 అనేది రావడం జరుగుతుంది. 4 లాగ్ ఆఫ్ 3 బేస్ 3. ఇక్కడ చూడండి, లాగ్ ఆఫ్ 3 బేస్ 3 వాల్యూ ఈజ్ 1. 4 into 1 ఈజ్ ఈక్వల్ టు 4. ఫస్ట్ వన్ ఈజ్ డన్. ఒకటి కంప్లీట్ కావడం జరిగింది. అది ఒకటే రూల్ను ఉపయోగించేద్దాం, పవర్ రూల్ను ఉపయోగించేసుకుందాం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయడము, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయడం కూడా రావాలి. అక్కడ కన్ఫ్యూజ్ అయితే మాత్రం లెక్క ప్రాబ్లం అంతా తప్పు అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా చూద్దాం. అదే రకంగా మనము సెకండ్ వన్ లాగ్ ఆఫ్ 81 టు ది బేస్ 27. ఇక్కడ ఒక క్రిటికల్ వచ్చింది. ఇప్పుడు 27 బేస్ రాద్దామా, 81 రాయరాదు. మరి ఎలా రాయాలి? కాబట్టి ఈ 81 27 రెండు కూడా 3 పవర్ రాయొచ్చు. 3 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 27. 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 81. ఇంతకుముందు ఒక ప్రాపర్టీ చెప్పినాం మనం, లాగ్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ బి టు ది బేస్ సి పవర్ ఆఫ్ డి అనే ఫార్ములా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాద్దాం, లాగ్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 4 లాగ్ ఆఫ్ టు ది బేస్ నేమ్ రాసుకోవచ్చు, 3 పవర్ ఆఫ్ 3 రాసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏమవుతుంది, ఈ 3 అనేది ఇటు 4 అనేది న్యూమరేటర్గా, 3 అనేది డినామినేటర్గా రావడం జరుగుతుంది. ఎక్కడైతే బేస్కి పవర్ ఉంటే డినామినేటర్గా రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 4/3 లాగ్ ఆఫ్ 3 బేస్ 3. ఇక్కడ లాగ్ 3 బేస్ 3 వాల్యూ ఈజ్ 1. కాబట్టి 4/3 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 4/3 రావడం జరిగింది. అదే రకంగా ఇంకో రూల్, థర్డ్ వన్ ఈజ్ లాగ్ 1/9. థర్డ్ వన్ లాగ్ ఆఫ్ 1/9 టు ది బేస్ 1/3. మరి ఇక్కడ బేస్ 1/3 ఉన్నది, 1/9 ఉన్నది. ఇది నెగటివ్ ఎక్స్పోనెంట్స్లో రాయొచ్చు. మనం రాసుకున్నాం. నెగటివ్ ఎక్స్పోనెంట్స్ రాసినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఫస్ట్ పాఠంలో ఫస్ట్ మనము తీసుకున్న ఫస్ట్ వీడియోలో మనం ఏం చేసినాం, 3 పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/3, 3 పవర్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 1/9 రాయడం జరిగింది. 3 పవర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 1/3, 3 పవర్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 1/9. దీన్ని కూడా సేమ్ అదే రకంగా రాద్దాం, ఎందుకంటే రెండింటికి బేస్ కూడా సేమ్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ లాగ్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ -2, ఇక్కడ 1/3ని 3 పవర్ ఆఫ్ -1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ -2 న్యూమరేటర్గా, -1 డినామినేటర్గా, లాగ్ 3 బేస్ 3 రావడం జరిగింది. లాగ్ 3 బేస్ 3 వాల్యూ ఈజ్ 1 మైనస్ క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని నెగిటివ్ ఉన్నది, ఇది నెగిటివ్ ఉన్నది. కాబట్టి నెగిటివ్ క్యాన్సల్, 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రకంగా మూడో ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఫోర్త్ ప్రాబ్లం కూడా చాలా సింపుల్గా ఉంది. దాన్ని ఒకసారి చూద్దాం. లాగ్ ఆఫ్ 32
టు ది బేస్ 8 లాగ్ ఆఫ్ 32 ఇది సింపుల్, చాలా సింపుల్. ఇది బేస్ 2గా రాసుకోవచ్చు, 8ని బేస్ 2గా రాసుకోవచ్చు, 32ని కూడా బేస్ 2 రాసుకోవచ్చు. అందుకనే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ను మీరు ఇన్నర్గా చూసినప్పుడు ఒకటే మీరు అర్థం చేసుకోవాలి, ప్రతిదాన్ని బేస్ ఏ రకంగా ఉందో మనం కనుక్కోవాల్సిన వాల్యూను కూడా అదే బేస్లో ఉండేటట్టు రాయడం మీకు వస్తే ఈ లాగర్థమ్స్ అనే చాప్టర్ చాలా ఈజీ, సింపుల్గా మీకు కొట్టేయచ్చు. చూడండి, సింపుల్గా చూద్దాం. ఫోర్త్ వన్ చెప్పండి. లాగ్ ఆఫ్ 32 ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు? 2 పవర్లో చూద్దాం. 2 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 4, 2 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 8, 2 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 16, 2 పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 32. రెండు వచ్చినాయి మనకు. 8ని బేస్ 2 పవర్ 2గా రాసుకోవచ్చు, 3 పవర్ ఆఫ్ 2గా రాసుకోవచ్చు, 32ను 5గా రాసుకోవచ్చు. 2 పవర్ ఆఫ్ 5, 2 పవర్ ఆఫ్ 3. ఓకే, ఇక్కడ ఈ రూల్ ప్రకారము 5 న్యూమరేటర్గా 3 డినామినేటర్గా, లాగ్ 2 బేస్ 2 సేమ్ వస్తుంది. 5/3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5/3. లాగ్ 2 బేస్ 2, లాగ్ ఆఫ్ 2 టు ది బేస్ 2 వాల్యూ ఇస్ 1. కాబట్టి ఈ రకంగా మనము ఈజీగా కనుక్కోవడం జరిగింది. ఇంకొంచెం ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా దాదాపు మనకు ఇంటీజర్స్ పార్ట్స్ నుంచే, అంటే పాజిటివ్ ఇంటీజర్స్ నుండి తీసుకుందాం మనం ఇప్పటిదాకా. ఇప్పుడు ఒక ఇరేషనల్ నంబర్ తీసుకున్నప్పుడు ఏ రకంగా వస్తుందో చూద్దాం. ఇరేషనల్ నంబర్ను తీసుకున్నప్పుడు మనం ఏ రకంగా రాయొచ్చు? చూడండి, ఇప్పుడు లాగ్ ఆఫ్ 9√3 టు ది బేస్ 27. ఇక్కడ వచ్చింది ఒక దమ్మున్న ప్రాబ్లం అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ బేస్ 3 అని రాయడం అనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. బేస్ 3 అనేది రాయడం అనేది మనకు స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. బేస్ 3 పవర్ ఆఫ్ 27 ఏం రాసుకోవచ్చు? 27ను డైరెక్ట్ రాయచ్చు, 3 పవర్ ఆఫ్ 3 అని రాయచ్చు. ఇది మీకు కన్ఫామ్గా ఈజీగా మీకు తెలిసిపోయింది. మరి 9√3 వాల్యూని బేస్ 3గా ఎలా రాయాలి? చూడండి, 3² అంటే 9, 3 పవర్ ఆఫ్ 1/2 రాయచ్చు. ఎదిని వాల్యూ రాయచ్చు? ఇవి తప్పకుండా ఇర్రేషనల్ నంబర్స్ మీద అవగాహన ఉంటే తప్ప ఇది మీకు అర్థం కాదు. 9√3 అంటే 3 పవర్ ఆఫ్ 2, 3 పవర్ ఆఫ్ 1/2 అంటే ఏమవుతుంది చెప్పండి? 3 పవర్ ఆఫ్ 1/2ని అవి బేస్ ఏమున్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 2/1 ప్లస్ 1/2, 1 2 2, 4 1, 5/2 అంటే ఇది ఏమవుతుంది? 5/2గా రాయడం జరిగింది. ఏం రాసుకోవచ్చు? 5/2గా రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం? 3 పవర్ ఆఫ్ 5/2 అని రాయొచ్చు. 3 పవర్ ఆఫ్ 5/2 అని రాయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది న్యూమరేటర్గా వస్తుంది, కిందిది డినామినేటర్గా. 5/2/3 లాగ్ ఆఫ్ 3 బేస్ 3. దీని ఏం రాసుకోవచ్చు మనము? దీని వాల్యూ ఈజ్ 1. 5/2 ఇది 1/3గా రాయడం జరుగుతుంది. దీని వాల్యూ 1. ఇక్కడ 5 1 జా 5, 2 3 జా 6. చూడండి, ఇక్కడ మీకు చిన్న కన్ఫ్యూజ్ స్టార్ట్ అయింది. ఇక్కడ తప్పకుండా మీకు ఏం రావాలి? ఇది రేషనల్ నంబర్స్లో ఫ్రాక్షన్స్లో అడిషన్ రావడం జరిగింది. ఫ్రాక్షన్ అడిషన్ రాకపోతే ఈ వాల్యూ రాదు. 2కి 1/2ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2కి 1/2ని యాడ్ చేస్తే ఎంత? 2కి 1/2ను యాడ్ చేసినాం. దీన్ని డైరెక్ట్ రాసుకోవచ్చు. 1 2 జా 2, 2 2 జా 4, 4 1 జా 4, 5/2 డైరెక్ట్ రాయడం జరిగింది. అది 5/2 రాసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ను నేను కొన్ని తప్పకుండా మీకు
ఏం జరగాలి, ఏం తెలవాలి, కొన్ని ఇంతకుముందు జరిగిన ఫ్రాక్షన్స్ తెలియాల్సిన అవసరం ఉంది, రేషనల్ నంబర్స్ రాయడం తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా సింపుల్గా మనకు 6th వన్ ప్రాబ్లము log ఆఫ్ 121 టు ది బేస్ 1/11 అగు. ఇక్కడ చూసుకోవాలి 1/11 వచ్చిందంటే అది నెగిటివ్ ఫామ్లో ఉన్నది అన్నట్టు. 125 అంటే 11 లోపట పవర్ 11కి ఏ పవర్ ఇస్తే 125 వస్తుందని చెప్పి మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి 11 పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 11 పవర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 1/11. 11 పవర్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1/121. 11 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 121. చూడండి 121 ఉన్నది, 11 పవర్ ఆఫ్ -1 ఉన్నది. 11 పవర్ ఆఫ్ 1/11 అంటే 11 పవర్ ఆఫ్ -1 రాయాలి. 121 అంటే 11 పవర్ ఆఫ్ 2 రాయాలి. ఓకే, దట్స్ ఆల్. సింపుల్గా మనకు రాయడం జరిగింది. log ఆఫ్ 121 అంటే 11 పవర్ ఆఫ్ 2, 1/11 అంటే 11 పవర్ ఆఫ్ -1. ఓకే, ఈ 2ను ముందు దగ్గర రావడం -1 log ఆఫ్ 11 టు ది బేస్ 11 ఈజ్ ఈక్వల్ టు 2/2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -2. దీని యొక్క వాల్యూగా రాయడం జరిగింది. కాబట్టి దీన్ని ఈ రూపంలో మనము చేయడం జరిగింది. ఇంకో వచ్చే లెక్క కూడా చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. log ఆఫ్ 2√3 టు ది log ఆఫ్ 1728 టు ది బేస్ 2√3. ఇది ఎలా చేయాలి చూద్దాం. ఇది మీకు ఇర్రేషనల్ నంబర్ మీద కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఐడియా ఉంటేనే మనకు చేయొచ్చు. లేకపోతే ఇర్రేషనల్ నంబర్ల మీద కాన్సెప్ట్ కరెక్ట్ అవగాహన లేనప్పుడు మనం చేయడం చాలా కష్టం అవుతుంది. చూడండి ఇది 2√3 అంటే మొత్తం ఇర్రేషనల్ నంబర్లో రాసుకుందాం. ఈ రూట్లో పెట్టినప్పుడు ఈ 4 × 3 అవుతుంది, అంటే √12 అవుతుంది. 12 పవర్ ఆఫ్ 1/2 అవుతుంది. రూట్ తీసేసినప్పుడు అనుకోండి 1/2. ఇది ఏమి? ఇది రాడికల్ ఫామ్, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇది రాడికల్ ఫామ్, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. రాడికల్ ఫామ్లో √12 ఈజ్ ఈక్వల్ టు 12 పవర్ ఆఫ్ 1/2 అని రాయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం రాయాలి? 1728ని 12 పవర్లో రాయాలి. 1728ని 12 పవర్లో రాయాలి. చూద్దాం 12 పవర్లో ఉన్నదో రాదో ఒకసారి మనము పవర్ దేన్ని తీసుకోవాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే తప్ప మనకు 12 అనేది బేస్ ఉంటుందా రాదా అని రాసుకోవచ్చు. చూద్దాం. 12 1 జా 12, 12 స్క్వేర్ అంటే ఎంత? 12 × 12, 12 × 12 ఈజ్ ఈక్వల్ టు 144. 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 144 × 12, 144 × 12, 144 × 12. చూద్దాం. 144 × 12 ఈజ్ ఈక్వల్ టు 1728. రైట్. 12 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 1728. ఓకే, మనకు 1728 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 12 పవర్ ఆఫ్ 3 అని రాసుకోవచ్చు. దీన్ని ఏం రాసుకోవచ్చు? log ఆఫ్ 12 పవర్ ఆఫ్ 3 అని రాసుకోవచ్చు. దీన్ని 12 1 జా 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144, 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728. ఇక్కడ బేస్ ఏం రాసుకోవచ్చు? 12 పవర్ ఆఫ్ 1/2, 12 పవర్ ఆఫ్ 1/2. ఓకే, ఇది ఎక్కడ వస్తుంది? న్యూమరేటర్గా వస్తుంది, ఇది డినామినేటర్గా వస్తుంది. log ఆఫ్ 12 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 3/1 ఇంటూ 2/1 log 12/12 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 6. దాని వాల్యూ ఎంత? 6గా రాయడం జరిగింది. ఓకే, ఈ రకంగా చూడండి. ఇక్కడ చాలా లాజిక్గా ఈ 2 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. log ఆఫ్ 9√3 టు ది బేస్ 27 ఇదిని కానివ్వండి. log ఆఫ్ 728 టు ది బేస్
2√3 కానీ ఈ రెండు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ రేషన్ నంబర్లో రాయడం, దాన్ని రాడికల్ ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసిన తర్వాత 1728ను 12 పవర్లో ఇక్కడ బేస్ 12 వచ్చింది కాబట్టి ఈ మనం కనుక్కోవాల్సిన వాల్యూ కూడా 12లో ఉంటుంది, 12 పవర్లో ఉంటుందని చెప్పి మనం అబ్జర్వ్ చేసి ఈ రకంగా కనుక్కుంటే మనకి ఈజీగా ఈ వాల్యూస్ను కనుక్కోవడం జరిగింది. ఓకే, అదే రకంగా మనకి ఇంకో ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. log of sin 45 టు ది బేస్ 2. సైన్ అంటే ట్రిగోనోమెట్రీలో సైన్ 45 వాల్యూ తెలవాలి. sin 45 వాల్యూ దొరకకుంటే ఈ లెక్క రాదు. sin 45 వాల్యూ ఎంత చెప్పండి. sin 45 వాల్యూ log ఆఫ్ sin 45 వాల్యూ 1/√2 బేస్ 2. sin 45 వాల్యూ ఎంత? log ఆఫ్ 1/√2. ఈ √2 అంటే దీన్ని 2 పవర్లో రాయాలి. 2 పవర్లో రాయాలి అంటే ఏమవుతుంది? log ఆఫ్ 1/2 పవర్ ఆఫ్ 1/2, 2 పవర్ ఆఫ్ 1/2. అది మీదికి పోయింది అనుకోండి, ఏమైంది? మైనస్ అవుతుంది. log ఆఫ్ 2 పవర్ ఆఫ్ -1/2 టు ది బేస్ 2. చూడండి, ఇక్కడ రాడికల్ ఫామ్ని sin 45 వాల్యూ 1/√2. దాన్ని √2ని ఇక్కడ 2 బేస్ ఉంది కాబట్టి √2ని 2 బేస్గా రాయడానికి మనం ఆలోచించాలి. అంతేనా? 2 బేస్గా రాయడానికి ఆలోచించాలి. కాబట్టి √2 వాల్యూను మనము అది రాడికల్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకుందాం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రూట్ క్యాన్సిల్ అవుతుందేమో 1/2 వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇక్కడ √3 అన్నప్పుడు అనుకోండి, √3 అంటే 3 పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. √5 అయినా కానీ 5 పవర్ ఆఫ్ 1/2 అని రాసుకోవచ్చు. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి రాడికల్ ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్కు మనం మార్చడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనము sin 45 వాల్యూ డైరెక్ట్గా మనము ఏం రాసుకోవచ్చు? 1/√2 రాసుకొని √2ను బేస్ 2గా రాయడానికి, ఎందుకంటే బేస్ 2 ఉంది కాబట్టి √2 రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ వాల్యూ 1/2 పవర్ ఆఫ్ 1/2 అది మీదికి రాసినాం అనుకోండి. ఇప్పుడు 2 పవర్ ఆఫ్ -1 అంటే ఏం రాసుకోవచ్చు? 1/2 రాసుకోవచ్చు. మరి 1/2ని 2 పవర్ ఆఫ్ -1 రాసుకోరాదా? రాసుకోవచ్చు. కాబట్టి 2 పవర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 1/2. 2 పవర్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 1/4. దాన్ని 1/4ను 2 పవర్ -2 రాసుకోవచ్చు కదా? రాసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా 1/2/1 బేస్ 2 log 2 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి -1/2 దీని యొక్క ఆన్సర్. -1/2 దాని యొక్క ఆన్సర్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విలువలను మనము -1/2 దీని యొక్క ఆన్సర్. అదే రకంగా ఇంకా ఇక్కడ డెసిమల్ ఫామ్లో కొన్ని ఉన్నాయి. వాటిని చూద్దాం. డెసిమల్ ఫామ్లో కొన్ని ఉన్నాయి, వాటిని చూద్దాం. చూడండి, ఇక్కడ డెసిమల్ ఫామ్లో 9th ప్రాబ్లం ఉంది. 9th ప్రాబ్లం log ఆఫ్ 8 0.125. డెసిమల్ ఫామ్లో చూడండి, ఏంటి ఇది 125 ఉన్నది, 8 ఉన్నది. దీన్ని ఏం చేయాలి? డెసిమల్ ఫామ్ నుండి p/q ఫామ్లో మనం రాయడం ఫస్ట్ రావాలి. చూద్దాం, డెసిమల్ ఫామ్ నుండి p/q ఫామ్లో రాయడం చూద్దాం. 0.125ని p/qలో రాసినప్పుడు పాయింట్స్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి, డిజిట్స్ ఉన్నాయి కాబట్టి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనము 1000 రాయడం జరిగింది. ఇక్కడ 125 1 జా 125 8 జా 1/8 రాయడం జరుగుతుంది. ఏం జరిగింది? 1/8గా రాయడం జరిగింది. 1/8 0.125ని 1/8 రాయడం జరిగింది. ఇక్కడ 125 ఉన్న ప్లేస్లలో మనం రాసుకోవచ్చు. log ఆఫ్ 8 1/8గా రాయడం జరిగింది.
కానీ ఇక్కడ బేస్ 1/8 ఉంది, దాన్ని కనుగొవాల్సిన వాల్యూ ఎంత 8 ఉంది. కాబట్టి లాగా ఆఫ్ 8 పవర్ ఆఫ్ -1 రాసుకోవచ్చు. 1/8 అంటే 8 పవర్ ఆఫ్ -1. ఓకే, ఇక్కడ దీని వాల్యూ 1, ఇటు పోవడం న్యూమరేటర్ 1 అవుతుంది, డినామినేటర్ 1 అవుతుంది. లాగ్ ఆఫ్ 8 బేస్ 8 ఈజ్ ఈక్వల్ టు 1, దాని వాల్యూ 1, దీని వాల్యూ 1. ఓకే ఓకే, ఇక్కడ చూడండి లాగ్ ఆఫ్ 0.9 to the base 10, log of 0.9 to the base 10. నో, ఇక్కడ బేస్ 10 కాదు, బేస్ 0.1, log of 0.1 base 10, log 0.1 వాల్యూ, 0.1 వాల్యూ అంటే దీని p/q ఫాలో రాయండి. 1/10, 10 అంటే 1/10 పవర్ ఆఫ్ -1. ఓకే, బేస్ 10 ఉన్నది, దాని 10 పవర్ ఆఫ్ -1 రాసుకోవచ్చు. లాగ్ ఆఫ్ 10 పవర్ ఆఫ్ -1 టు ది బేస్ 10, -1 log 10 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు -1, ఈజ్ ఈక్వల్ టు -1 రాయడం జరిగింది. ఓకే, అదే రకంగా లాగ్ ఆఫ్ 0.4 బార్ 2.25, లాగ్ ఆఫ్ 0.4 బార్. అగో దీన్ని మనం p/q ఫామ్లో రాయాలి. చాలా డెప్త్ లెక్క, చాలా డెప్త్గా ఉంది. దాన్ని మనము దీన్ని కూడా మనం ఏం చేయాలి, డెసిమల్ ఫామ్లో ఉన్నది, డెసిమల్ ఫామ్లో ఉన్న దాన్ని ఏం చేయాలి, మనం p/q ఫామ్లో రాయాలి. దాన్ని కూడా p/q ఫామ్లో రావాలి. రెండింటిని రాయడం మనము ఇప్పుడు తెలుసుకుందాం. 0.4 అంటే ఏం రాయొచ్చు, 0.4 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0.444 డాష్ 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 10తో 10x ఏం రాసుకోవచ్చు, ఇది 10 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఒకటి బార్ 1 డిజిట్ పైన కాబట్టి 10 తోటి చేస్తున్నాం దీన్ని. 10x ఈజ్ ఈక్వల్ టు 4 సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 4/9. మనము ఏం రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ 0.4 బార్ను 4/9గా రాయడం జరుగుతుంది. మరి ఈ డెసిమల్ ఫామ్లో చూద్దాం. డెసిమల్ ఫామ్లో ఏమున్నది, 2.25/1000 100. ఇక్కడ ఎట్లా తీసుకుందాం, 25 5 జా 25 4 జా 25 5 జా 25 4 జా. ఇక్కడ డైరెక్ట్ రావడం జరిగింది. ఏం రావడం జరిగింది, 25 9 జా 25 9 జా 25 4 జా. డైరెక్ట్ మనం ఏం రాసుకోవచ్చు, 9/4 అని రాయొచ్చు. ఇక్కడ బేస్ ఎట్లున్నది, 9/4 ఉంది, అటు బేస్ ఏమున్నది, దాని సంఖ్య ఏముంది, 4/9 ఉంది. కాబట్టి ఇలా బేస్కు రాసుకుందాం కొంచెం. ఇంకా లాగ్ ఆఫ్ 2/3 బేస్ 2, ఇక్కడ 3/2 బేస్ 2. మరి ఇక్కడ 3/2 ఉన్నది, అక్కడ 4/2 ఉన్నది. దేన్నన్నా ఒకదాన్ని చేంజ్ చేసుకోవాలి. దీన్ని చేంజ్ చేసుకున్నాం కదా, దాన్ని చేంజ్. ఇప్పుడు దీనికి నెగిటివ్ ఇచ్చామనుకోండి, ఇది న్యూమరేటర్ అవుతుంది. దీనికి నెగిటివ్ ఇచ్చినా అవుతుంది. ఏదైనా ఒకదాన్ని నెగిటివ్ ఇవ్వకుంటే ఇది 2/3 ఉంది, ఇది 3/2 ఉంది. ఇక్కడ 2/3 ఉన్నది, 3/2 ఉన్నది. ఒక్కటే ఏదైనా ఒకటి చేసుకుందాం. 3/2 చేసుకుందాం అంటే 3/2 చేసుకోవచ్చు, 2/3 చేసుకుందాం 2/3 చేసుకుందాం. ఓకే, ఇక్కడ 3/2 బేస్గా ఉంచుకుందాం. 2/3ని 3/2గా మార్చుకుందాం. 2/3 స్క్వేర్ను 3/2 పవర్ ఆఫ్ -2 రాసుకోవచ్చు. నెగిటివ్ నెంబర్, నెగిటివ్ పవర్ రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ 3/2 బేస్ -2 3/2 2. దీని యొక్క మైనస్ ఉన్నది, దాని మైనస్ ఉన్నది. ఇక్కడ ఏమవుతుంది మీకు చెప్పండి. ఇక్కడ -2 వస్తుంది, కింద 2 వస్తుంది. లాగ్ ఆఫ్
3/2 3/2. ఇక్కడ 3/2 3/2 వాల్యూ 1, రైట్. 2 వాల్యూ క్యాన్సల్, దీని వాల్యూ -1, దాని వాల్యూ -1. చూడండి చాలా లాజికల్గా ఎంత డెప్త్గా మనము ఉంది లెక్క ఇస్తే దాన్ని ఎన్ని బేసిక్స్ తెలిస్తే కానీ ఈ లెక్క మనం చేయలేం.